అక్క సార్ బండికి వస్తాయండి. దిగవే. మొగుడు మాట వినవుగానే ఆటో వాడి మాట పెట్టావా? ఏమండి ఆటోలో వెళ్ళకూడదంటే అడ్రస్ ఎలా కనిపెడతాం? ఇదిగో కారు వచ్చింది చూడు. నువ్వు వెళ్ళు, నువ్వు రావే. మూసుకొని పోరా. కానీ ఇంటి ఇక్కడికి వచ్చాడు. అల్లుడు, ఈ ఊర్లో నీకు అన్ని ఏరియాలు బాగా తెలుసు కదా మామయ్య. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు? వెనకాల ఇద్దరు ఉన్నారు చూసారా, వాళ్ళే నా లెఫ్ట్ రైట్. ఈ ఊర్లో వెళ్ళక అన్ని రూట్లో తెలుసు, గూగుల్ మ్యాప్ లాంటి వాళ్ళు. అత్తయ్య, సిటీలో ఎక్కడ చూసినా చిన్న చిన్న సందులు ఉన్నాయి. ఇంటి అడ్రస్ కనిపెట్టడం కాస్త కష్టమే. అందుకని మనం డైరెక్ట్ గా మైథిలి కంపెనీకే వెళ్ళిపోదాం. అడ్రస్ చెప్పండి. అడుగుతున్నారు కదా, అందుకే అల్లుడు ఉండాలనేది చెప్పవే. అరే రామా, నిన్న ఇందిరా వాజ్పేయి కాపాడారు నన్ను, ఇప్పుడెవరు కాపాడతారో? అది మరి బాబా ఏదో డెన్మార్క్ డోమినోస్ అని నాతో చెప్పింది బాబు. ఏంట్రా డెన్మార్క్ డోమినోస్ అంటున్నారా? బాస్ బాస్ నేను కరెక్ట్ గా చెప్తాను బాస్. అన్నా నువ్వు లెఫ్ట్ కు పోనివ్వు. అన్నా డ్రైవర్ అన్నా రైట్ లో పో అన్నా. రే నీకేమైనా పిచ్చెక్కిందా? పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు. రే లెఫ్ట్ కి వెళ్ళాలరా. అన్నా లెఫ్ట్ కి వెళ్ళు అన్నా. రైట్ లో పో అన్నా. రైట్ లో కట్ చేయండి. ఏంట్రా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ తూత్తరే. బండాపరా నేరుగా పోయి కొట్టుకొచ్చావండి. వెళ్ళండి. బాబా బాబా ఒక్క నిమిషం. ఐటీ ఓటీ కంపెనీలు ఎక్కడున్నాయి? అది ఓసీఆర్ పీసీఆర్ దగ్గర ఉంది. ఏంటి ఎన్టీఆర్ ఏన్నారా? ఓసీఆర్ పీసీఆర్ అన్నాను. ఇటు స్ట్రైట్ గా పోయి లెఫ్ట్, తర్వాత రైట్, తర్వాత లెఫ్ట్, తర్వాత రైట్. అక్కడ నుంచి స్ట్రైట్ గా పోయి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. ఈయన మళ్ళీ లెఫ్ట్ రైట్ అంటారు. అలా వెళ్ళిపోయి. అయ్యో అబ్బా, ఇంత పెద్ద బిల్డింగ్ లో పనిచేస్తుందా నా కూతురు? రారా. హలో హలో, ఎవరు సార్ మీరు? తీసుకెళ్ళా మాత్రం నీ వల్ల తర్వాత చూసుకుంటా. అల్లుడు నేరుగా హోటల్కి పోయి బండి. ఈ రోజు నువ్వు చూపించలేదనుకో, వీడిగా వెళ్లే బస్ కిందకి నేను నెట్టేసి నేను మాత్రం ఊరికి వెళ్తాను. జాగ్రత్త. అర్థమైందా? ఇదిగో అబ్బాయి, ఆ రైట్ సైడ్ లో ఎత్తుగా ఒక బిల్డింగ్ ఉంది కదా, దాని ముందు ఆపు. అదే అనుకుంటానండి. అల్లుడు నువ్వు కూడా ఒకసారి చూడు. అరే రండి, ఎందుకు నిలబడ్డారు? దేవుడా ఎలాగైనా కాపాడు. రండి. రండి, ఇదే రండి. మైథిలి మైథిలి మైథిలి. ఏమే ఆడపిల్లలతో కలిసి ఉందానని చెప్పింది కదా, మగవాళ్ళ డ్రెస్సులు ఉన్నాయేంటి? మామా ఇతనొకడు. అదే ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా మగాళ్ళ డ్రెస్సులు వేసుకుంటున్నారు కదా. చెడ్డీలో కొట్టాలా మావా? అరే నువ్వు ఊరుకోవయ్యా. అరే ఏంటండి ఇలా ఒకదాని మీద ఒకటి ప్రశ్నలు వేస్తూ ఉంటే నేనేం సమాధానం చెప్పను? కొంచెం ఆలోచించడానికి టైం ఇవ్వండి. మైథిలి 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 ఉయ్యాలుంది, ఉయ్యాల్లో బిడ్డ కూడా ఉన్నాడు. అయ్యో ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? ఏమండే, పక్కింట్లో ఒక ఆంటీ ఉంది, ఒకవేళ ఈ బిడ్డ ఆళ్ళ బిడ్డేనేమో. ఉండండి నేను చూస్తాను. అయ్యో ఎంత అందంగా ఉందో చూడండి. ఈ బిడ్డను చూస్తుంటే నాకే అమ్మమ్మని అయిపోవాలని ఆశగా ఉంది. మీరు కూడా ఒకసారి చూడండి. అయ్యో